హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్. టీడీపీలో ఉన్న సాధారణ కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి లీడర్ల వరకు ఎవరి నోట విన్నా ఒకటే మాట, లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి. దానిపై ఇంకా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరూ స్పందించలేదు. కానీ ఈ డిమాండ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు కాకుండా ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చిందనేది ఇక్కడ ప్రశ్న. వాస్తవానికి చూస్తే కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడికి లేని గౌరవం పవన్ కళ్యాణ్కు ఉంది. అదొకటే కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ప్రభుత్వంలో ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్లో లేరు. దానికి కూడా ఆయన బాగానే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారే అన్ని దగ్గరుండి చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే డిప్యూటీ సీఎంకి సంబంధించిన శాఖలే మాత్రమే కాకుండా ఆయనకి సంబంధం లేని ఏ శాఖల్లో అయినా సరే ఏదైనా చిన్న లోపం జరిగితే ఆయన బహిరంగంగానే మాట్లాడటం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో అయితే చూసాం. సీజ్ ద షిప్ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. ఒక రేషన్ బియ్యంలోనే కాకుండా తిరుపతి లడ్డు విషయంలో కూడా ఆయన ఇలాగే స్పందించారు. అలాగే సోషల్ మీడియాలో విచక్షణ రహితంగా విపరీతంగా బూతులు తిట్టే ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకునే విషయంలో కూడా బహిరంగంగానే ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మొన్న తిరుమల తొక్కిసలాటలో చనిపోయిన భక్తుల విషయంలో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉండటం, స్వయంగా క్షమాపణ చెప్పడం, టీటీడీ ఈఓని చైర్మన్ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయటం, ఇలా ఎందులో చూసుకున్నా పవన్ కళ్యాణ్ మార్క్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పిన విషయంలో పవన్ కళ్యాణ్ అయితే చాలా క్లారిటీగానే ఉన్నాడు. నేరుగా పవన్ కళ్యాణ్ కి తిరుపతి ఘటనకి అయితే ఏ సంబంధం లేదు. ఆయన ఒక మీటింగ్ లో చెప్పాడు, జనసేన గాని, టీడీపీ గాని, బీజేపీ గాని కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాకపోయి ఉంటే ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా, ఈఓగా, అలాగే ఆలయ కమిటీ సభ్యులుగా మీరెవరూ ఉండేవాళ్ళు కాదు. మేము అధికారంలో ఉండబట్టే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టగలిగాం. అలాంటి అధికారం మాకు ఇచ్చింది ప్రజలు. అలాంటి ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీకు కూడా ఉంటుంది. ఈ విషయాలు ఆయన చెప్తున్నప్పుడు ఖచ్చితంగా నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈఓని కానీ, చైర్మన్ కానీ ఆయన క్షమాపణలు చెప్పమంటుంది అది తిరుమలకి సంబంధించిన విషయంలో జరిగినటువంటి పొరపాటు వల్ల కాబట్టి. ఒకవేళ అది ఏ బీచ్ లోనో, ఏ విజయవాడలోనో, ఇంకెక్కడో తొక్కిసలాట్లో జరుగుంటే వీళ్ళని క్షమాపణ చెప్పని అయితే ఆయన అడిగేవాడు కాదు కదా. వాస్తవానికి పవన్ కళ్యాణ్ చెప్పకముందే వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చనిపోయిన కుటుంబం తాలూకు వారికి క్షమాపణ చెప్పినట్లయితే చాలా బాగుండేది. వాళ్ళ స్థాయి కూడా పెరిగేది. కానీ వాళ్ళు అలా చేయకపోగా ఒక ప్రెస్ మీట్ పెట్టి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, పొరపాటు జరిగింది, ఇప్పుడు క్షమాపణ చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా, దానికి ఎవరూ ఏం చేయలేం, ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా అవి చూసిన ప్రజలకైతే వాళ్ళ పట్ల ఒక రకమైన అసహ్య భావం అయితే కలిగింది. అసలు ఇలాంటి వాళ్ళకు ఈ పదవుల్లో ఉండే అర్హత అయితే ఉందా అని కూడా ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనితీరులో 100కి 100 మార్కులు తెచ్చుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, కష్టపడి పనిచేస్తున్నాడు, నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు, మిగతా యంత్రాంగాన్ని కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. మనందరికీ తెలుసు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీడియా ఎంత యాక్టివ్ గా ప్రో టీడీపీ న్యూస్ ని ప్రమోట్ చేస్తూ వచ్చిందో. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు యాంటీ గవర్నమెంట్ న్యూస్ ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే టీడీపీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. అయినా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఒక యాంటీ న్యూస్ కూడా రాలేదు. ఒకవేళ తిరుపతి తొక్కిసలాట వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరుగుంటే రోజుల తరబడి దాని గురించి డిబేట్లు పెట్టేవాళ్ళు. ఇక్కడ మన టాపిక్ మీడియా కాదు, పాత గవర్నమెంట్ కాదు, ప్రెజెంట్ గవర్నమెంట్ కాదు, కేవలం డిప్యూటీ సీఎం పదవి. లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్ పై హైకమాండ్ అయితే ఎటువంటి స్పందన ఇంకా తెలపలేదు. కానీ ఈ మధ్యనే దాని గురించి మాట్లాడొద్దు అని చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ వాళ్ళ నుంచి ఏ రకమైన హింటూ లేకుండా కింది స్థాయి నాయకులైతే దీని గురించి మాట్లాడే అవకాశం ఉండదు. అసలు ఈ రచ్చ అంతా ఎందుకు జరిగింది అంటే సింపుల్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ని కంట్రోల్ చేయడానికి డిప్యూటీ సీఎం అనే పోస్ట్ నీకు సీఎం పోస్ట్ తో సమానం కాదు, నువ్వు మరీ సీఎం లా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు, నీ ఉండే లిమిట్స్ లో నీవు ఉండు అని చెప్పడానికి ఇంటర్నల్ గా జరిగినటువంటి ఒక చిన్న ప్రయోగం. ఇంకొక విషయం ఏంటిదంటే పవన్ కళ్యాణ్ కి క్రేజ్ బాగా పెరిగిపోతుంది. ఎంతలా అంటే చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నంతలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రేజ్ అయితే పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థాయి లీడర్ ఎవరు అయినా ఉన్నారు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ అని మాత్రమే అందరూ నమ్ముతారు. ఇక్కడే టీడీపీ వర్గంలో టీడీపీ కార్యకర్తల్లో భయము, ఆందోళన మొదలైనట్లుగా అనిపిస్తుంది. ఒకవేళ టీడీపీ కార్యకర్తలకు మీరు ఇలా చెప్పడం ద్వారా కూటమి ప్రభుత్వానికి అది పెద్ద దెబ్బ, మీరు ఇలా చేయొద్దు అని ముందే ఒక హెచ్చరికలాగా జారీ చేసి ఉంటే ఇప్పుడు ఈ విషయం ఇంత విస్తృతంగా ప్రచారంలోకి వచ్చేది కాదు. ఒకవేళ టీడీపీ వర్గం భావిస్తూ ఉండొచ్చు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా లేక 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ పెట్టినా టీడీపీకి ఈసారి ఫుల్ మెజారిటీ సొంతగానే వస్తుంది అని ఒకవేళ వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఈసారి ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గదు, అది కావాల్సిన సీట్లు అడిగి మరీ తీసుకుంటుంది. దానికి తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ అడుగులు కూడా ఉన్నాయి. అయితే ఎలాగైనా పవన్ కళ్యాణ్ కి చెక్కు పెట్టాలి అనే ఉద్దేశంతో టీడీపీ వర్గాలు ఉన్నట్లుగా అర్థమవుతోంది. టీడీపీలో కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు ఒకటే ఒక ఆలోచన ఉంటుంది, ఎంతసేపు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంతే.
ఆ తర్వాత ఇప్పుడు లోకేష్. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా ఇంత యాక్టివ్గా లేదు. బీజేపీ కూడా స్వయంగా ఎదగడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేయలేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా పొత్తులో ఉంటూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ స్వయంగా ఎదగడానికి కృషి చేస్తున్నాడు. టీడీపీతో పొత్తు లేకుండా బీజేపీతో మాత్రమే పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గెలిచి ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉండేవాడు. చంద్రబాబు నాయుడు తర్వాత ఒకవేళ సీఎం అవ్వాల్సి వస్తే ఆ స్థాయి క్యాండిడేట్ కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇది ఖచ్చితంగా టీడీపీకి, నారా లోకేష్ కి భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కి పెరుగుతున్న ఇమేజ్ తో పాటు టీడీపీకి జరుగుతున్న డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా సడన్ గా లోకేష్ కి హైప్ తీసుకురావడానికి ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న సంఘటనలుగా వీటిని మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ చెప్పేశాడు ఇంకో 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని. ఈ టీడీపీ క్యాడర్ ఏదైతే ఉందో అది పోయి పవన్ కళ్యాణ్ గెలుచుకోవడం ద్వారా తినే కంచంలో మన్ను పోసుకున్నట్లే అవుతుందేమో అని చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్ లో పొత్తు లేకుండా డైరెక్ట్ గా పోటీ చేసి గెలిచేస్తాం అని టీడీపీ భావిస్తుందా? అలా అయితే అది వారి భ్రమ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏ ఒక్క పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలిచే అవకాశాలు అయితే లేవు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు. సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకుని అయితే ఖచ్చితంగా ఆయన కూటమిలో ఉండడు. మరీ తిక్కరైతే ఈసారి ఆయన ఎలక్షన్స్ లో జగన్ కి సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో మాకు పవన్ కళ్యాణ్ అవసరం లేదు, మాకు ఒంటరిగానే పోటీ చేసి గవర్నమెంట్ ని ఫామ్ చేయగలిగే సత్తా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం మాకు పొత్తు అవసరం లేదు అనుకున్న టీడీపీ విడిగా ఎలక్షన్స్ లో దిగితే, ఎవరికి వారు అన్ని సీట్లలో విడివిడిగా ఎలక్షన్స్ లో పోటీ చేస్తే ఓట్ల చీలిక వల్ల వైసీపీ లాభపడే అవకాశం ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ అలా కాకుండా ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోయి ఉన్నా టీడీపీ వెళ్లి మళ్ళీ పవన్ కళ్యాణ్ బతిమలాడాల్సిన పరిస్థితి రావచ్చు. నాకు తెలిసి అప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టీడీపీకి అయితే సపోర్ట్ చేయకపోవచ్చు. అవసరమైతే వైసీపీకి అయినా సపోర్ట్ చేస్తాడేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది, నాకు కొంచెం దిక్కుంది కానీ దానికి లెక్క ఉంది, ఆ దిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. కాబట్టి అనవసరంగా టీడీపీలో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని దీర్ఘకాలిక స్నేహస్థాన్ని అందించిన పవన్ కళ్యాణ్ గెలుక్కొని మీ గొయ్యి మీరే తవ్వుకోకండి. ఇది ముఖ్యంగా టీడీపీ క్యాడర్ కి మాత్రమే, మరీ ముఖ్యంగా తొడలు జరుచుకునే బ్యాచ్ కి. ఒకసారి వైసీపీ హయాంలో మీ పరిస్థితిని గుర్తు తెచ్చుకోండి. జగన్ ని నెత్తిన పెట్టుకుని చంద్రబాబు నాయుడిని బండబూతులు తిట్టిన కొడాలి నాని లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేకుండా చేసిన ఘనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మై డియర్ టీడీపీ క్యాడర్ అండ్ లీడర్స్, అనవసరంగా ఇగోలకి పోకండి. ఇంకో 2 దశాబ్దాల పాటు మీ అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాన్ని మీరే చేజార్చుకోకండి. ఒకవేళ వయసు ఎక్కువైపోయి పెద్దరికం వల్ల ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టలేకపోతే అప్పుడు మీరు చెప్పినట్లు మీ కోరిక మేరకే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుంది. రాష్ట్రం బాగుండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి.